హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చరిత్రలో జరిగిన అతి చిన్న యుద్ధం ఏదో తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది? సహారా అని మనం అనుకుంటాం, కానీ కాదు. ఎందుకో చెప్పబోతున్నా. అలాగే తేనె గురించి ఒక ఎగ్జైటింగ్ న్యూస్ కూడా చెప్పబోతున్నా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తేనె ఎప్పటికీ చెడిపోదనే విషయం మీకు తెలుసా? పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన ఈజిప్షియన్ సమాధుల్లో తేనె కుండలను కనుగొన్నారు. అవి దాదాపుగా 3000 సంవత్సరాల క్రితంకి చెందినవే. ఇప్పటికీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ తేనెని ఇప్పటికీ ఖచ్చితంగా తినవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నార్మల్గా ఈఫిల్ టవర్ ఎత్తు 300 మీటర్లు లేదా 30,000 సెంటీమీటర్లని మన అందరికీ తెలుసు. కానీ ఈఫిల్ టవర్ వేసవి కాలంలో 15 సెంటీమీటర్లు పొడవు అవుతుంది. అలాగే శీతాకాలంలో ఇది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి కారణం దానికి ఎక్కువగా ఐరన్ ఉపయోగించడం. ఐరన్ గురించి మనకు తెలుసు, ఇది వేడి తగిలితే కొంచెం పొడవు పెరుగుతుంది, అలాగే కూల్గా ఉంటే కొంచెం తగ్గుతుంది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎడారి ఏది అంటే మనం టక్కున సహారా ఎడారి అని చెప్పేస్తాం, కానీ కాదు, అది అంటార్కిటికా. బేసిక్గా ఎడారి అంటే ఏంటి? ఇక్కడ మొత్తం ఇసుకే ఉండాలి అని మనం అనుకుంటాం, కానీ కాదు. 5 సెంటీమీటర్స్ కంటే తక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుందో దాన్ని ఎడారి అంటారు. చరిత్రలో అతి చిన్న యుద్ధం మీద మీకు తెలుసా? 1996లో బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య యుద్ధం జరిగింది. ఇది కేవలం 38 నిమిషాలు మాత్రమే జరిగింది. అక్కడ రాజు చనిపోయిన తర్వాత జాంజిబార్ అనే వ్యక్తి నేనే రాజు అని ఆయనే ప్రమోట్ చేసుకున్నాడు. కానీ బ్రిటన్ దానికి ఒప్పుకోలేదు. దీంతో బ్రిటన్ చిన్న యుద్ధం స్టార్ట్ చేసింది. యుద్ధం స్టార్ట్ చేయగానే జాంజిబార్ వాళ్ళకి లొంగిపోయాడు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఇది 7 వింతల్లో ఒకటి. చంద్రుడి మీద నుంచి కూడా కనిపిస్తుందని చెబుతుంటారు, కానీ ఇదంతా రాంగ్. మనం చంద్రుని మీద నుంచి చూస్తే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కనిపించదు. దీనికి కారణం ఇరుకైన గోడలు, దాని చుట్టూ ఉన్న పరిసరాల రంగు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.